ఈ మధ్య కాలంలో బయటకు వెళ్ళటానికి మాత్రమే కాదు ఇంట్లో కూడా చాలా మంది చెప్పులు వేసుకుని మరీ తిరుగుతున్నారు. అయితే ఒక ఊరు ప్రజలు అంతా కూడా చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. ఎవరైనా ఆ ఊరికి రావాలంటే చెప్పులు ఊరి పొలిమెరలను వదిలేసి మాత్రమే ఆ ఊర్లోకి రావాలి. ఇంతకీ ఆ ఊర్లో ఇలాంటి ఆచారం ఎలా వచ్చింది, అసలు ఆ ఊరు ఏంటి అనే విషయం తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చేతిలో మొబైల్, కాళ్లకు చెప్పులు, కళ్ళకు జోడు ఇవి లేకపోతే ఇంటి నుండి బయటకు కాలు పెట్టలేకపోతున్నారు జనాలు. ఏకంగా కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతుంటారు. అలాంటిది ఓ గ్రామంలోని ప్రజలెవ్వరూ అస్సలు చెప్పులు ధరించరు. ఆ ఊరిలోకి రావాలంటే పొలిమేరలోనే చెప్పులు విడిచిపెట్టేసి రావాల్సిందే ఎవ్వరైనా. వినటానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది ఆ ఊరిలోని ఆచారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పరపల్లి పంచాయతీ వేమన ఇండ్లు గ్రామంలో ఎవరు చెప్పులు వేసుకోరు. ఈ గ్రామంలో మహా అయితే 10 నుండి 15 ఇండ్లు ఉంటాయి. ఆ ఇళ్లలోని పిల్లలు, వృద్ధుల వరకు ఎవ్వరు కూడా చెప్పులు ధరించరు. ఆ గ్రామానికి కలెక్టర్, సీఎం వచ్చినా ఊరి అవతలనే చెప్పులు వదిలి రావాల్సిందే. ఇది వారి తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. ఆ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తితోనే వారు చెప్పులు ధరించరు. బయట ఫుడ్ అసలు తినరు. స్కూల్లో మధ్యాహ్న భోజనం కూడా ముట్టరు. బయటి వ్యక్తులను తాకరు. ఎవరినైనా వీరిని తాకితే వెంటనే స్నానం చేస్తారు. అలాగే ఇంట్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా స్నానం చేయాల్సిందే. ఉప్పరపల్లి పంచాయతీ వేమన ఇండ్లు గ్రామంలో అనారోగ్యంగా ఉన్న ఆస్పత్రులకు వెళ్లరు. ఇక నెలసరి మహిళల కోసం ఆ ఊరి ప్రజలు ఊరి పొలిమేరలో 2 గృహాలు నిర్మించారు. పీరియడ్స్ వచ్చిన మహిళలు వారం పాటు అక్కడే ఉంటారట. ఆ ఇంటి యజమాని వారికి వంట చేసుకుని తీసుకువస్తారట. కాగా వీరి ఆచారాలు, సాంప్రదాయాలపై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. కాలం మారిపోయినా ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయినా ఎవరి ఆచారం వారిది, ఎవరి సాంప్రదాయం వారిది అంటున్నారు గ్రామ ప్రజలు.